హలో మమ్మ, నమస్తే. నా ఫస్ట్ 2 వీడియోస్కి ఒక్క నెగిటివ్ కమెంట్ లేకుండా నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఐ నో లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 1 or 2 months నుంచి మనకు వీడియోస్ ఏం రావట్లేదు. అండ్ ఐ జస్ట్ మేక్ ష్యూర్ అబౌట్ దట్. లైక్ ఇక్కడ నుంచి మంత్కి అట్లీస్ట్ ఒక 2-3 వీడియోస్ అయినా వచ్చేటట్టు చూసుకుంటా. అండ్ ఈరోజు మనం జెట్స్కీకి వెళ్తున్నాం. స్టీవ్, చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడారానికి సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. సో ముందుగా చెప్పినట్టు మనం ఇప్పుడు జెట్స్కీకి వెళ్తున్నాం. ఈ జెట్స్కీకి వెళ్ళడానికి నాకు అరౌండ్ 30 miles ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఈ 30 miles లైక్ జర్నీ మొత్తం 1.5 hour టైం పడుతుంది. ఎందుకంటే మనకు వెళ్ళే దారిలోని చికాగో డౌన్ టౌన్ కూడా ఉంటుంది. సో చికాగో డౌన్ టౌన్ మోస్ట్లీ లైక్ ట్రాఫిక్తో ఎప్పుడు అలా అల్లాడిపోతుంది అనమాట. అండ్ చికాగో డౌన్ టౌన్ నాకు ఎందుకో చాలా నచ్చింది. నేను అంటే లైక్ ఇప్పుడిప్పుడే వచ్చిన చికాగో డౌన్ టౌన్ చూసేసరికి లైక్ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం, ఇదేదో మన సిటీయే, మనదే అన్న ఫీలింగ్లో ఉందన్నమాట. బిల్డింగ్స్ కానీ, ఆ బ్రిడ్జెస్ కానీ, అండ్ లేక్స్ కానీ, ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సిటీ, ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద డౌన్ టౌన్ సూపర్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, మార్వలస్, అంతా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది, జస్ట్ అప్ లుక్ వేయండి. బయటన వెదర్ ఎలా ఉన్నా, ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా, మనం హ్యాపీగా, మన మనసు హ్యాపీగా ఉండాలంటే పాటలు వినడమే కాదు, పాటలు కూడా పాడాలి. సో ఈరోజు మేము పాడడానికి సిద్ధంగా ఉన్నాం. వినండి వినండి, ఉల్లాసంగా, ఉత్సాహంగా, మీకు ఎంతో ఇష్టమైన నా యూట్యూబ్ ఛానల్లో. పెట్టేస్తారు. ఇంకోసారి భయం పీకి పారైరా, సిగ్గుంటే సీరైరా, పీకి పారైరా, నీ ఆట చూసి లోకం చేసే హోరే హోరే హోరే. అంతే లేని తీరే రాడా వెడుగ్గా. ఇది ఎలా ఉందో మీరే చెప్పండి. స్పాట్ లో చాలా బాగా కంపోజ్ చేసుకున్నావు భరత్ అన్నయ్య, చాలా బాగా నేర్పించావు వాడికి ఆన్ ది స్పాట్ లో. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసావురా నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. చూసారుగా చికాగో డౌన్ టౌన్ ఎంత బాగుందో. నాకు అందుకనేసి చాలా చాలా నచ్చేసింది చూడంగానే. అండ్ ఆల్సో లైక్ చికాగోకి ఇంకొక స్పెషల్ ఉంది. అదేంటంటే లైక్ చికాగోకి ఆనుకొని మనకు ఒక లేక్ ఉంటుంది అనమాట. ఆ లేక్ ఫస్ట్ టైం చూసినప్పుడు లిటరల్లీ నాకైతే యాజ్ ఇట్ ఈజ్ లైక్ వైజాగ్ది ఏదైతే బీచ్ వ్యూ ఉంటుందో అలానే అనిపించింది. మళ్ళీ ఒక వైజాగ్ ప్లేస్కి వెళ్తున్నానా అన్నట్టు అనిపించింది. అండ్ ఈ ఈ లేక్లోనే మనకి బోట్స్ కానీ, ఇవి కానీ, లైక్ జెట్ స్కీస్ కానీ, అండ్ అన్నీ మనకి రెంటల్ దొరుకుతాయి అన్నమాట. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ పక్కనే స్ట్రెచ్ ఉంటుంది. ఆ స్ట్రెచ్లో మనం వాకింగ్కి, రన్నింగ్కి అండ్ ఆల్సో సైక్లింగ్ అన్నీ చేసుకోవచ్చు. బాగుంది, చాలా 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 నచ్చింది అసలు.
go get that. You guys got that? Okay. In between those two tall buildings down the stand is a little house with a red roof. Right there, that way. సో తను బేసిక్గా ఏం చెప్తుందంటే అక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ 2 బిల్డింగ్స్ వరకే మీకు పర్మిషన్ అని చెప్తుంది. అండ్ ఆల్సో టువర్డ్స్ ద సీ దానికి కూడా పర్మిషన్ ఉందన్నమాట. ఓన్లీ కొద్ది దూరం మాత్రమే వెళ్ళగలగాలి. అండ్ మేము ఒక్కొక్క జెట్స్కి 30 మినిట్స్కి తీసుకున్నాం. 30 మినిట్స్కి మాకు $100 అయింది. అండ్ ఆల్సో ఇన్ అడిషన్ టు దాట్ మేము ఒక్కొక్క పర్సన్కి $20 ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఒక జెట్స్కీకి ఇద్దరున్నాం కాబట్టి ఒక్కొక్క జెట్స్కీకి మాకు అరౌండ్ $140 అయింది. నా లైఫ్లో నేను ఒకసారి కూడా జెట్స్కి తీయలేదు. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం. వన్ ఆఫ్ ద డ్రీమ్ కూడా లైక్ బకెట్ లిస్ట్లో ఉండే. సో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యింది. చాలా హ్యాపీగా అనిపించింది తీస్తున్నప్పుడల్లా. పట్టుకో క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఒక్కసారైనా అంటే లైక్ లైఫ్లోని చేయాల్సిన ఇదన్నమాట, రైడ్ అనమాట. సో గైస్ లైక్ జస్ట్ కమ్ హియర్, హ్యావ్ ఎ ఫన్ రైడ్. లాస్ట్ 5 మినిట్స్ నలుగురం కలిపి ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఇంతలోకి వాళ్ళు నీటిలో పడిపోయి ఉన్నారు. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో నా చేయి పట్టుకో అంతే, వేసుకో వేసుకో, అస్సలు భయం లేదు. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. సో అది అలా జరిగింది మా రైడ్. కొంచెం అడ్వెంచర్గా అనిపించింది. ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి చాలా బాగా అనిపించింది. But then it's hard different they do. సో జెట్స్కి అయిపోయాక వాలీబాల్ ఆడడానికి వచ్చాం. నాకు తెలిసి నేను చాలా ఇయర్స్ తర్వాత ఆడుతున్నాను. మోర్ దెన్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాలీబాల్ ఆడుతున్నాను. నేను పాస్ చేస్తా. నేను పాస్ చేస్తా అనిపిస్తుందా? వేస్తున్నా. ఈ వీడియోలో అయితే అంతే, మరి మళ్ళీ కలుద్దాం. బాయ్.